హాయ్ ఫ్రెండ్స్, గుడ్ నూన్. ఇప్పుడు అఖండ సినిమా ఎలాగంటే రెండు రెండు పాయింట్లు ఉంటాయి. ఒకటి దేశభక్తి గురించి, దేశ రక్షణ గురించి. తర్వాత సనాతన ధర్మం, మన సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే పాశ్చాత్యమైన మతాలు కొంతమంది ఆ, ఏంటంటే మన సనాతన హైందవ సోదరులకి వల వేసి ఎలాగా ఏ విధంగా, ఇప్పుడు ఎవరైనా సపోజ్ కష్టాల్లో ఉన్నాడు అనుకో, ఇదిగో మీరు వీళ్ళని నమ్ముకున్నారు, వీళ్ళని పూజలు చేస్తున్నారు, మీకు ఏమీ లేదు, ఇందులో అన్నీ కష్టాలే ఉన్నాయి, అన్నీ నష్టాలే అని చెప్పి, అలాగే అదే మా క్రైస్తవంలోకి వస్తే మీకు ఎంతో మేలు జరిగిపోద్ది, ఎంతో జరిగిపోద్ది, ఎన్నో జరిగిపోతాయి, అన్నీ అద్భుతాలే వస్తాయి, అన్నీ అద్భుతాలే చూపిస్తాడు, ఏంటంటే ఆయన మన గురించి రక్తం కార్చాడు అని చెప్పి ఇప్పుడు ఈ కష్టాల్లో ఉన్న హైందవ సోదరుల్ని ఏ విధంగా మతం మారుస్తున్నారంటే ఈ విధంగానే మతం మారుస్తున్నారు. మతం మార్చిన తర్వాత వెళ్తాడు, వెళ్ళిన తర్వాత కూడా అందులో కష్టాలు ఎక్కువైపోయి, నష్టాలు ఎక్కువైపోయి, ఇలా అడిగితే అంటాడు పాస్టర్నే, దేవుడు మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు, ఈ పరీక్షలో మీరు నగ్గాలి, ఈ లోపల ప్రతి వారం దశంభాగం, ప్రతి నెల దశంభాగం ఇవ్వాల్సిందే. ఏంటి వీడు ఇన్ని కష్టాల్లో ఉండి కూడా ఆడు 1000 రూపాయలు ఒక 5,000 రూపాయలు సంపాదించుకున్నాడు నెల వచ్చినప్పటికి, అందులో 10% దశంభాగం అంటే 1000 రూపాయలు. అలాగా కనీసం 1000 రూపాయలు దశంభాగం నెల వచ్చినప్పటికీ ఆయనకు ఇవ్వాలి. ఏంటి ఈ 5,000 రూపాయల్లోనే, ఈ 4,000 కాకుండా, ఈ 5,000 కాకుండా ఈ 5,000లో 1000 రూపాయలు తీసి అందులో అయ్యకపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు. అలాగా మతం అలా చెప్పి ప్రజలు మతం మారుస్తున్నారు. అదే మన హిందుత్వంలో వచ్చినప్పటికీ, మన సనాతన ధర్మంలో వచ్చినప్పటికీ గుళ్ళోకి వెళ్ళి మనకు నచ్చితే డబ్బులు వేస్తాం, లేకపోతే లేదు, ఏదో మనసులో ఏదో అనుకుని వచ్చేస్తాం, అంతేనా? అక్కడ ఏం డిమాండ్ ఉంటుందా? డిమాండ్ ఏముండదు కదా. మనకు నచ్చితే దండం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా 10 నిమిషాలు కూర్చుంటాం, మనసు ప్రశాంతంగా తేలిగ్గా అనిపిస్తే వచ్చేస్తాం. వచ్చేసి భగవంతుని ఇలా అనుకుంటాం, మనకి ఏదైనా అయితే నేను చూస్తాను, ఖచ్చితంగా అనుకున్న పని అయితే, మనస్ఫూర్తిగా అనుకున్న పని అయితే ఖచ్చితంగా మన దేవాలయంలోకి వెళ్తే అవుతుంది, ఇది వాస్తవం.